సోమవారం శివుణ్ణి పూజించే ముందు ఇది తప్పక తెలుసుకోండి. ఈ పొరపాట్లు చేస్తే మీ పూజ అస్సలు ఫలించదు. హిందూ సాంప్రదాయంలో సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే భోలానాథుడు ప్రసన్నమై భక్తుల కోరికను నెరవేరుస్తాడని శాస్త్రాలైతే చెబుతూ ఉన్నాయి. శివుడు ఎంతో కరుణామయుడు అయినప్పటికీ పూజా నియమాలను నిర్లక్ష్యం చేయటం లేదా తెలియక చేసే కొన్ని తప్పులు ఆరాధన ఫలితాన్ని తగ్గిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే సోమవారం శివపూజ చేసే సమయంలో పాటించవలసిన నియమాలు, దూరంగా ఉంచవలసిన తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజకు ముందు శరీర మనశ్శుద్ధి తప్పనిసరి. శివారాధనకు ముందు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం అత్యంత ముఖ్యమైనది. స్నానం చేయకుండా పూజ చేయకూడదని ఆగమన శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే మనసులో కోపం, అసూయ, ద్వేషం వంటి ప్రతికూల భావాలను తొలగించి ప్రశాంతమైన మనసుతో భక్తిపూర్వకంగా పూజ చేయాలి. శివలింగానికి ఇవి సమర్పించండి. శివుడికి బిల్వదళాలు, గంగాజలం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తెల్ల చందనం, దత్తూర పుష్పాలు ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తూ ఉంటారు. అయితే తులసి ఆకులను శివలింగంపై సమర్పించకూడదు. అలాగే కేతికి పుష్పాలను కూడా అర్పించరాదు. బిల్వదళాలు సమర్పించే ముందు అవి చిరగకుండా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాడిపోయిన పువ్వులు, అపశుభ్రమైన నీటిని ఉపయోగించరాదు. పూజలో ఎల్లప్పుడూ తాజా పూలు, పరిశుభ్రమైన నీటినే ఉపయోగించాలి. వాడిపోయిన పుష్పాలు, ఎండిపోయిన ఆకులు లేదా మురికి నీటిని దేవుడికి సమర్పించడం శుభప్రదంగా భావించరు. గంగాజలం లభిస్తే దానితో అభిషేకం చేయడం మరింత శ్రేయస్కరంగా పరిగణిస్తూ ఉంటారు. సాయంత్రం దీపారాధన చేయడం మర్చిపోవద్దు. సోమవారం ఉపవాసం చేస్తున్నా, సాధారణ శివపూజ చేస్తున్నా సాయంత్రం శివుడి ముందు నెయ్యి లేదా నువ్వులతో నూనెతో దీపం వెలిగించడం మంచిదని విశ్వాసం. అనంతరం ఓం నమఃశివాయ, మహామృత్యుంజయ మంత్రం లేదా శివ చాలీసా పారాయణం చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతూ ఉన్నారు. తొందరపాటుగా పూజ మిగించవద్దు. నేటి బిజీ జీవితంలో చాలామంది త్వరగా పూజ పూర్తి చేస్తూ ఉంటారు. కానీ శివారాధనను ఎల్లప్పుడూ పూర్తి ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో చేయాలని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. పూజా సమయంలో మనసుకు ఇతర విషయాలపై కాకుండా పరమశివుడిపైనే కేంద్రీకరించాలి. శివలింగానికి పూర్తి ప్రదక్షిణ చేయకూడదు. శైవ సాంప్రదాయం ప్రకారం శివలింగం చుట్టూ పూర్తి ప్రదక్షిణ చేయరాదు. అభిషేక జలం బయటకు వెళ్ళే సోమసూత్రం వద్దకు వచ్చాక దాన్ని దాటకుండా తిరిగి వచ్చి ప్రదక్షిణను పూర్తి చేయటం ఆచారంగా అయితే కొనసాగుతూ ఉంది. సోమవారం శివారాధన వల్ల కలిగే ఫలితాలు. మత విశ్వాసాల ప్రకారం సోమవారాల్లో శాస్త్రోక్తంగా శివారాధన చేస్తే వివాహంలో ఉన్న ఆటంకులు తొలగటం, దాంపత్య జీవితంలో సుఖశాంతులు నెలకొనటం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కలగటం వంటి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అలాగే ప్రతిరోజు లేదా సోమవారం ప్రత్యేకంగా ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించటం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. ఓం నమఃశివాయ.